సీనియర్ నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాసనధరరావు సాలూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఇంధన కొరత మరియు కోటియ గ్రామాలలో ఒడిషా జోక్యంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి మనం చేసుకుంటాం ప్రభుత్వాన్ని. ఇదిగో ఆంధ్రజ్యోతి ఇంకా మరి ఘోరంగా రాశారు. వాళ్ళ పేపరే కొరత తీవ్రం, నో స్టాక్ బోర్డులు ఎక్కడెక్కడ కనిపిస్తున్నవి అని ఈ రోజుల్లో రాశారు. ఈ రోజు పేపర్ చూడండి. ఆంధ్రజ్యోతి కూడా ఒడిషా దూకుడు, కళ్ళెం పడేది ఎప్పుడు ఆంధ్రజ్యోతి వచ్చింది. ఒడిషా దూకుడు జిల్లా ఎడిషన్లో మెయిన్ హెడ్డింగ్ అదే. ఒకటే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రజ్యోతి వివాదాస్పద గ్రామ ప్రాంతం పట్టు సాధించే ప్రయత్నాలు, తరచూ అడ్డంకులు, గొడవలు, ఏపీ అధికారులపై దుష్ప్రవర్తన, కోర్టు సూచనలు బేఖాతరు, జనగణనకు సహకరించలేదని అరెస్టులు, తాజాగా 2 గిరిజనులకు అదుపులోకి తీసుకున్న ఒడిశా పోలీసులు. వారి పేపరే ఇంత గట్టిగా రాస్తే ఇంకా మరి ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఒక సాక్షి రాస్తే మా మీద పడక రాస్తున్నారు అంటారు, ఒక ప్రజాశక్తి రాస్తే మా మీద పడక రాస్తున్నారు అంటారు. 2 పత్రికల మీద అడిపోసుకుంటారు. మరి వాళ్ళ పేపర్ ఇంత గట్టిగా రాసింది, దీని సంగతి ఏమిటంటున్నాను. మరి దీనికి జవాబు లేదు. అట్లేదు ఆడే వెళ్ళారు. ఫోటో చూడండి. బిర్సముండా విగ్రహానికి అక్కడ ఆవిష్కరించిన సందర్భంగా ఇతర పిఎన్ మాధవ్ బీజేపీ అధ్యక్షుడు, వీర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వీరు మీకు తెలుసు ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఇదిగో మన మంత్రి గారు సంజయ్ రాయన్ గారు, వారికి ఏదో వినతి పత్రం ఇచ్చామని మీ ఈనాడులో రాశారు, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. నేను ఆమె సోషల్ మీడియాలో పెట్టింది నేను చదివాను. ఇక్కడ నుంచి మనకు రాష్ట్రంకి ఏ సమస్య ఉండదు. ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడాను, నేను వినతి పత్రం ఇచ్చానని ఆమె సోషల్ మీడియాలో నేను చదివాను. ఆమె అంత గట్టిగా చెప్పుకుంటే ఈ రోజు పరిస్థితులు ఎందుకు వస్తామంటున్నాను. సోషల్ మీడియాలో డబ్బు కొట్టుకున్నారు ఆమె, సోషల్ మీడియాలో సాటింపు చేసుకున్నారు ఆమె. మాకు ఏ ఇబ్బందులు ఉండవు అనేది ఆమె ఇచ్చినది లేక అనమాట. ఏ సందర్భంలో ఇది అనమాట. ఇది ఈ సందర్భంలో ఇదిగో ఈ విగ్రహం బిర్సముండా గారు విగ్రహం దాంట్లో 16 నవంబర్ 25, 2025 అనమాట. ఇది ఆ రోజు విగ్రహావిష్కరణ చేయడం వారి పేర్లతో పాటు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చిన సాక్షి పేపర్, ఏఎస్ఆర్ జిల్లా నుంచి వచ్చిన సాక్షి పేపర్, నేను తేదీ 17/11/2020.